ముఖ్యమంత్రి గారిని, రాహుల్ గాంధీ గారిని కూడా కోరుతా ఉన్నాం. ఎంతో మంది ద్రోహులు మా గూడాల్లోకి మతోన్మాద జెండాలు తీసుకురావాలని తిరుగుతా ఉన్నారు. ఇప్పటికీ అమ్ముడుపోయి వాళ్ళెమ్మటే వాళ్ళ పక్షాన నిలబడతా ఉన్నారు. అయినా మేమందరం నిలబడి కాంగ్రెస్ పక్షాన మేమున్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని నమ్మి రాహుల్ గాంధీ గారితో పాటు గవర్నర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాదిగ జాతి యొక్క ఉద్యమాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేసి మాకు 9% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి మేము ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే జనాభా లెక్కల ప్రకారం చూసినా, మరి ప్రాతినిధ్యం ప్రకారం చూసినా, కాంగ్రెస్ పార్టీకి లాయల్టీ ప్రకారం చూసినా ఖచ్చితంగా మాదిగ జాతికి మంత్రి పదవి రావాలి. దామోదర్ రాజనరసింహ గారికి మెరిట్లో ఆయనకు మంత్రి పదవి వచ్చింది. మరి మాదిగలకు కూడా జనాభా ప్రాతిపదికన మాదిగ జనాభాను దృష్టిలో పెట్టుకొని, మాదిగల వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మీరు మాకు వర్గీకరణ చేసిండ్రు, కానీ దాన్ని ఒక వ్యక్తి నేను ఉద్యమం చేసినా అని చెప్పి మాదిగలని బీజేపీ వైపున తీసుకుపోయే పనిని చేస్తుండు. ఇవాళ మంత్రి పదవి లేకపోతే దాన్ని బూచిగా చూపించి మాదిగలకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, మాదిగలకు ఎంపీ ఇవ్వలేదు, మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి మాదిగల్ని మొత్తం కూడా ఆడు తీసుకుపోతాడు. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే, మేము బీజేపీ వైపున మాదిగ జాతి పోవద్దని అడ్డంగా నిలబడ్డాం. ఇప్పుడు మాకు చెప్పుకుంటానికి కూడా అవకాశం మీరు ఇవ్వండి. మాదిగ జాతికి ఒక మంత్రి పదవి ఇస్తే బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే అటువైపు కూడా మరి డిప్యూటీ సీఎం భట్టి గారికి మెరిట్ లాట్ వచ్చినా, స్పీకర్ గా ఉన్నట్టు ప్రసాద్ గారికి క్యాష్ లో వచ్చినా, మాకు మెరిట్ లో మరి దామోదర రాజనరసింహ గారికి మాదిగ ఉపకులమైనటువంటి దామోదర రాజనరసింహ గారికి వచ్చింది. మరి మాకు కూడా మాదిగలకు మరొక మంత్రి పదవి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. మా ఎమ్మెల్యేలు కూడా మరి ఢిల్లీ బయలుదేరిండు. ఇవాళ మాదిగ జాతి మొత్తం కూడా ఏఐసిసి నిర్ణయం కోసమని వెయిట్ చేస్తా ఉన్నది. ఎందుకంటే పెద్ద కులం కాబట్టి ఆశపడ్డ తప్పులేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో మేమందరం కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి పక్షాన నిలబడి మాదిగ జాతిని మొత్తం కూడా కాంగ్రెస్ వైపున తీసుకువచ్చి రావడానికి మాకు అవకాశం కల్పించినట్టయిద్దని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఇటు ముఖ్యమంత్రి గారు కావచ్చు, అటు ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఆలోచించవలసిందిగా మాదిగలకు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు వివేక్ గారికి మెరిట్ తరఫున ఇచ్చినా మాకేం నష్టం లేదు, కానీ మాకు మాత్రం ఖచ్చితంగా మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం. మామే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ జాతి పక్షాన మేము ముఖ్యమంత్రి గారికి ఏఐసిసికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినటువంటి మరి సంఘ నాయకులకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పత్రికా విలేకరులను ఉద్దేశించి మరి గజలకాంతం గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.